వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. వరుసగా 2 రోజుల పాటు 2 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి సీఎం కేసీఆర్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. దాదాపు సంవత్సర కాలంగా ఆయన మౌనంగా ఉన్నారు. బట్ నిన్న సడన్గా వరి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వమే సెస్సులు తగ్గించాలని డిమాండ్ చేశారు. దానికి కౌంటర్గా బండి సంజయ్ వాళ్ళు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ కౌంటర్గా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. సో వరి అన్నది ఇప్పుడు 2 పార్టీలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్లా మారిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అయితే 2 పార్టీలు కూడా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయంటే పరిస్థితి. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బెల్లా నాయక్ గారు ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ గారు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారు, సడన్గా కేసీఆర్ దాదాపు ఒక వన్ ఇయర్ అయిందనుకుంటా ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టి 2 రోజుల్లో 2 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏంటి దీని వెనుక కారణం? ఇంకా చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నా అప్పుడు కూడా మాట్లాడలేదు. బహుశా కరోనా సమయంలో ఫస్ట్ వేవ్ సమయంలో చాలా యాక్టివ్గా ఉండే. వరి ఏ కారణమా లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ డైవర్ట్ చేసేందుకా? భరత్ గారు, గుడ్ ఈవినింగ్. నాకు అడిగినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గత 2 రోజులుగా ప్రెస్ మీట్లు, నిన్న ఈ రోజు భారతీయ జనతా పార్టీ గత 2-3 రోజులుగా చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రజల్ని ఒకవైపు తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నిన్న దాదాపుగా 2 గంటన్నర మాట్లాడడం, దానికి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి తీరు మీద కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, డెఫినెట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా ప్రజలకి అవసరమైనటువంటి విషయాల్ని అందించేటువంటి బాధ్యతతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా చేసినటువంటి ప్రయత్నంగా ఇది మనం భావించాలి. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ నీతి. ఎందుకంటే ఎక్కడ కూడా వరికి సంబంధించినటువంటి మేము కొనుగోలు చేయము, బాయిల్ రైస్ కొనుగోలు చేయము, పారాబాయిల్ రైస్ కొనుగోలు చేయమనేటువంటి దాంతో పాటు అసలు మొత్తంగా కూడా కేంద్రం నుంచి ఈ వరి వేయడం అవసరం లేదనేటువంటి పద్ధతిలో కేంద్రం చెప్తా ఉంది. దానికి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కూడా రైతుల్ని ఈ క్రాప్ ప్యాటర్న్ మార్చుకునే విధంగా కొంత ప్రయత్నం మేము కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు కూడా వాటికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని సృష్టించుకోవాలనేటువంటి కొంచెం ప్రయత్నం జరుగుతారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, ఇక్కడ ఉండేటువంటి నీటి లభ్యత కానీ, రైతులు చాలా కాలంగా సాంప్రదాయ పంటల కోసం పోతున్నటువంటి తరుణంలో వరి వేయకుంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇతర ప్రాజెక్టులు ఎందుకు నిర్మించడం, వరి వేయొద్దు అనే దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రతిపక్షాలు అడగడం పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మల్టీ డైమెన్షన్స్ ప్రాజెక్టు భరత్ గారు, కేవలం నీటి ఇవ్వడమే కాకుండా, రైతులకు నీటి ఇవ్వడమే కాకుండా సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి ఒక వరప్రదాయి తెలంగాణకు సంబంధించి. అది మొత్తంగా కూడా ఆ ప్రాజెక్టు వల్ల ఇవాళ మీరు అన్నట్టు విపరీతమైనటువంటి భూగర్భ జలాలు వచ్చినటువంటి మాట వాస్తవం. అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సత్ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి ఒక నీటికి సంబంధించి. అయితే ఇలా వరి పంటని సాంప్రదాయంగా వేసేటువంటి రైతులకి మేము అసలే పంట కొనమనేటువంటి విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడు. ఒకటే ముఖ్యమంత్రి గారు వేసిన ప్రశ్న ఏంది, ఇప్పటిదాకా మేము కొన్నాం, ఇప్పుడు చాలా కాలంగా మేము కొంటూనే ఉన్నామని భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది. ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు కొనాల్సినటువంటి రైస్ లో కూడా 25 లక్షల టన్నులు కొని తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి ఆ మంత్రికి రిప్రజెంటేషన్ తర్వాత 20 లక్షల టన్నులు కొన్నారు. ఇంకా 5 లక్షల టన్నులకు సంబంధించినటువంటి ఇంకా వివాదాలు ఇంకా పరిష్కారమే కాదు. ఈ సంవత్సరానికి ఈ పంటకు సంబంధించినటువంటి విషయంలో కూడా స్పష్టత లేకుండా మేము కొనమని చెప్పి చేతులెత్తేసినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇప్పటికీ మేము రైతులకు ఇచ్చినటువంటి హామీ అంటే ఇప్పుడు ఆల్రెడీ కోతలైపోయినాయి. రైతులందరూ కూడా
పంట వస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కొన్న విధంగానే ముఖ్యంగా కూడా పంటను ప్రొక్యూర్ చేస్తామని రైతులకు ఒకవైపు హామీ ఇచ్చి అలా వేలాది రైతు కేంద్రాన్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, కొనుగోలు కేంద్రాలు. ఒక్కసారి బీజేపీ సంక్షోభాన్ని నివారించాలంటే కేంద్రం స్ఫూర్తిగా తెలంగాణ, పంజాబ్ ఉంటది, హర్యానా ఉంటది, ఇంకెక్కడో ఉంటది, కానీ తెలంగాణ మీద ఎందుకు ఇంత వివక్ష అనేటువంటి విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పకుండా వాళ్ళే చెప్పారు కదా బండి సంజయ్ గారు, మేము మెడలు వంచి కొనిపిస్తామని. రజనీ గారు ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రజనీ గారు, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం చూశాను నేను, బండి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు నిన్న సీఎం ఒక ఛాలెంజ్ విసిరారు, కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తీసుకురండి మేము కొంటామని చెప్పి. ఆ విషయం మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం వేరే విషయాలు మాట్లాడారు. మొన్నటి వరకేమో వరి కొనిచ్చే బాధ్యత మాది, రబీలో వేసుకోండి, కొనిచ్చే బాధ్యత మాదన్నారు. నిన్న సీఎం ఎఫ్సీఏ లెటర్ చూపించిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడారు. ఇప్పుడు ఇంతకు రబీలో రైతులు వరి వేసుకోవాలా, వేసుకుంటే కనుక కొనిచ్చే బాధ్యత రాష్ట్ర బీజేపీ తీసుకుంటుందా లేదా? డెఫినెట్ గా సార్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడిన కూడా స్పష్టంగా మాట్లాడారు సార్. బండి సంజయ్ గారు చెప్పిన దాంట్లో కూడా జనవరి 31 వరకు వరి కొనుగోలు చేయడానికి MOU FCI తరఫున జరిగినటువంటి అగ్రిమెంట్ ని కూడా చూపించారు. అందులో కూడా స్పష్టంగా చెప్పారు 45 లక్షల టన్నుల రైస్ కొంటాము, 60 లక్షల టన్నుల వడ్లు కొంటాము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుండి లెటర్ ఉంది అని చెప్పేసి లెటర్ కూడా చూపించడం జరిగింది బండి సంజయ్ గారు. అకార్డింగ్ దట్ వీళ్ళు అంతా ఇప్పుడు అంటున్నారు కదా, దేవి అన్న ఏమంటున్నాడు, 25 లక్షల టన్నులు ఒకసారి కొన్నారు, 20 లక్షల టన్నులు ఒకసారి కొన్నారు. అంటే ఏంది, 45 లక్షల టన్నుల రైస్ కొన్నారు ఆల్రెడీ. తర్వాత వచ్చేసి ఇప్పుడు నిన్న ఒక చాలా అంటే కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే, వరి పండించేది వేసంగిలో పండించే వరి అంట భూమి మీద ఉన్నప్పుడే వరి బాయిల్డ్ అవుతుందంట. కొత్త సిద్ధాంతం అది. భూమి మీద ఉన్నప్పుడు బాయిల్ ఎట్లా అవుతుంది సార్? అది మళ్ళీ ప్రాసెసింగ్ చేసి పార్బాయిల్డ్ రైస్ ఏంటంటే మిల్లులలోకి వచ్చి మళ్ళీ ప్రాసెసింగ్ చేసినప్పుడు రైస్ ని పార్బాయిల్డ్ రైస్ అంటారు సార్. మరి నిన్న కేసీఆర్ గారు కొత్తగా ఏం చెప్పారంటే, భూమి నేల మీద ఉన్నప్పుడే రైస్ అంతా కూడా బాయిల్డ్ అవుతుంది, దాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది, కేంద్ర మంత్రులు చెప్తున్నారు అన్నారు. కేంద్ర మంత్రులు మాత్రం స్పష్టంగా చెప్పారు, బండి సంజయ్ కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, పార్బాయిల్డ్ రైస్ ఏదైతే మిల్లులలో ప్రాసెసింగ్ చేస్తున్నటువంటి రైస్ ని కొనుగోలు చెయ్యము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవము. మిల్లులలో ప్రాసెసింగ్ చేయకుండా రా రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ ని మేము కొనుగోలు చేస్తామని చెప్పిన మాట వాస్తవము. ఇప్పటికి కూడా బండి సంజయ్ గారు మేము కొనమని చెప్పారు సార్ ఈరోజు ప్రెస్ మీట్ లో? కొనట్లేము, మేము కొనమని చెప్పింది మా ప్రభుత్వం చెప్పలేదు కదా. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిన్న సీఎం కేసీఆర్ ఒకటి తీసుకొచ్చారు, ఇంకొకసారి మేము ఇది అడగమని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ కూడా నిన్న కేసీఆర్ చెప్పారు కదా, కొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఒక స్టేట్మెంట్ ఇప్పవచ్చు కదా, కొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఒక స్టేట్మెంట్ ఇప్పవచ్చు కదా. స్టేట్మెంట్ ఇప్పిస్తాము, వరి కొనిస్తాము, మేము అన్ని చేయిస్తాం. బట్ కేసీఆర్ చేయాల్సిన పని ఏంటి? 2018 మేనిఫెస్టో కానీ 2018 మేనిఫెస్టోలో కానీ వీళ్ళు 5,000 కోట్ల రూపాయలతోని వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము పెట్టుబడి అంటే వాటి మీద మేము ఇచ్చేసి మేము కూడా కొనుగోలు చేస్తాం, కేంద్రం ఏంది, కేంద్రం చేస్తేంది, చేయకుంటే ఏందని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజేమో మొత్తం కేంద్రమే కొనుగోలే. మరి మీరేం చేస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమిటి? లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని అది ప్రజల డబ్బు, దళితుల డబ్బు, గిరిజనుల డబ్బు, బీసీల డబ్బు, అందరి డబ్బు ఇకపోయి ఆడ పెట్టేసి కానీ మొదటి నుంచి కొంటుంది కేంద్రమే కదా, సిస్టమ్ మొదటి నుంచి కొంటుంది కేంద్రమే కదా. మరి రాష్ట్రం ఏం చేస్తుంది అంటే, రాష్ట్రం కొనడం ఎప్పుడు లేదు కదా, రాష్ట్రం జస్ట్ సంధానకర్త, ఎఫ్సీఐకి ఇవ్వడం రాష్ట్రం బాధ్యత. బాధ్యత కూడా ఉంటుంది సార్, సంఘాత్మకంగా ఉండదు సార్, బాధ్యత కూడా ఉంటది. వాళ్ళు కూడా బాధ్యత సన్న ఓట్లు వేసినప్పుడు సార్ ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. సన్న ఓట్లు వేసినప్పుడు డెఫినెట్ గా దానికి తగ్గట్టు మద్దతు ధర మేము ఇస్తాం, కేంద్రం ఇవ్వకుండా మేము ఇస్తామన్నారు.
తీరా వేసినాక ఆ రైతులకు గాలి పొందించారు, మనం చూడలేదు సార్. ఇవ్వలేదు. ప్రభుత్వం ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి పోము, మేము తప్పకుండా అది కొనుగోలు చేస్తాము. బట్ ఏది కొనుగోలు చేస్తాం మీరేమంటున్నారు? రా రైస్ కాదు, పార్బాయిల్ రైస్ మేము ఇస్తాం మీకు, అంటే ప్రాసెసింగ్ చేసినటువంటి రైస్ మేము ఇస్తామని చెప్తున్నారు. అది ఆల్రెడీ మేము తమిళనాడు నుండి కర్ణాటక నుండి పెద్ద ఎత్తున కొనుగోలు చేశాము కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తామని చెప్పారు కేంద్ర మంత్రులు. ఇప్పుడు అదే చెప్తుంది, మీరు రా రైస్ ఇవ్వడానికి మీకున్నది ఏంటి? మరి ప్రాసెసింగ్ చేసినటువంటి రైస్ ఎందుకు కొనుగోలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇదే మా స్ట్రైట్ క్వశ్చన్. అడుగుదాం ఒకసారి, కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుందాం. బెల్లనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది పరిణామాల్ని? వరి విషయంలో ఇటు కేసీఆర్ అటు బండి సంజయ్ ఇద్దరు మాట్లాడారు, మీ నేత బట్టి విక్రమార్క కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చేయాలి రైతాంగానికి? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది రబీలో? ఎప్పుడు లేనిది అసలు వరి కొనం అనేటటువంటి విధానం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొననంటుంది? అసలు కొనం అనేటటువంటిది ఇప్పుడు జనరల్ గా భరత్ గారు మన దగ్గర క్రాఫ్ మొదలు కాకముందే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర FCIకి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మధ్యన అగ్రిమెంట్ జరుగుతుంది. అటువంటి అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఒకవేళ జరగకుంటే ఎందుకు జరగలేదు? జరగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ ఫుడ్ గ్రెయిన్స్ కొంటామన్నారు, ఏ ఫుడ్ గ్రెయిన్స్ కొనమని చెప్పారు? ఎందుకంటే ఇది రాజకీయ బదనాముల కోసం చేసుకునేటటువంటి పని వల్ల ఇవాళ ప్రజలు రైతులు ప్యానిక్ అయి సుసైడ్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 7,000 మందికి పైచిలుకు రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. 7.5 సంవత్సరాల కాలంలో, రేపు ఇంకో నెల అయితే 8 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి నేను బ్లేమ్ గేమ్ ను పక్కన పెట్టి వాస్తవాల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా తన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి వాటిని దాదాపు 866 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి గోడౌన్లకి వెళ్ళి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి గోడౌన్స్ లను ఆల్రెడీ కొన్ని సంస్థలకు లీజ్ కి ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉంది. అదాని గ్రూప్స్ కొన్ని ఇచ్చినట్టుగా ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉంది. వాస్తవాలు ఎంతో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందా? ఎక్కడ లేనటువంటి పద్ధతిలో అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అడిగాను. అక్కడ కూడా కొనడానికి ఇవి లేదు, పార్బాయిల్డ్ రైస్ కొనడానికి ప్రొడక్షన్ చేయొద్దనే మాట చెప్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ గా ఈ రైతులకు భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగం వెనక్కి తగ్గేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే మీరు కొత్త అగ్రి చట్టాలు తీసుకొచ్చినటువంటి విధానంలో కనుక చూస్తే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్న దాంట్లో కూడా అది వస్తుంది. మీరు ప్రైవేటు వ్యాపారాలకు అమ్ముకుంటే ఏఎండి పంట అనే మాట మాట్లాడతారు. అదే విషయాన్ని ఇప్పుడు రైతులు తీసుకొచ్చే, ఏ రైతులైతే ఢిల్లీని ముట్టడించి పోరాటం చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో అటువంటి క్లాస్ ప్రభుత్వం దగ్గర ఉండి మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వం సపోర్ట్ తోని కొనిపిస్తేనే గిట్టుబాటు ధర రైతులకు రానటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పెట్టుబడిదారులకు మధ్యన రైతులకు అప్పచెప్పేసి మీరు దూరం జరిగిపోతే మానిటర్ చేసేటటువంటి ఏజెన్సీ లేకపోతే కంప్లీట్ గా రైతులకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిదే రైతుల పోరాటం. అందుకనే ఇవాళ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉంది. వాళ్ళ కేసీఆర్ గారు కూడా మీరు వేసుకుంటే వేసుకోండి కానీ మేము కొనం, కేంద్రం కొనం ఉంటుంది కాబట్టి మేము కొనం అనేటటువంటి మాటలు మాట్లాడతాం. అప్పుడు రాష్ట్రం రోల్ ఏంది? మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి రాష్ట్రం రోల్ ఏముంటది? రైతులను కాపాడడం కోసం మీరేం చర్యలు తీసుకోగలుగుతారు? ఒకవేళ అదే పరిస్థితి ఉంటే, వరే వేయని పరిస్థితి ఉంటే మరి మనం ప్రాజెక్టులు ఎందుకు కట్టుకున్నాం? కృష్ణా గోదావరి 2 మనకు జీవనదులు ఉన్నాయి. ఈ 2 జీవనదుల నుంచి మనం లక్షల ఎకరాల వాళ్ళ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కోట్ల మంది జీవితాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనట్లేదా? తమిళనాడులో కూడా కొనట్లేదా? ఛత్తీస్గఢ్ లో కూడా కొనట్లేదా? ఎక్కడెక్కడ కొనట్లేదు అనేటటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రి తిట్టడం మీద పెట్టినటువంటి ఫోకస్ ఈ వాస్తవాల మీద పెట్టుకుంటే బాగుండేది. బండి సంజయ్ గారు కూడా తను క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలని పక్కన పెట్టి కేసీఆర్ గారిని తిట్టడం అనేటటువంటి ఎజెండాను పెట్టుకుంటే, ఎందుకంటే ఆయన కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి ఇటు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్ లో ఉన్నారు, అందులోనూ పార్లమెంట్ మెంబర్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఒక్క విషయం అయితే స్పష్టమైంది, ఈ 2 రాజకీయ పార్టీల విధానము రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ విధానము, ప్రజా విధానం ఏంది, వీళ్ళను పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాం అనేటటువంటిది ఈ 2 రోజులు తిట్టుకోవడం వల్ల తెలంగాణ సమాజానికి బాగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా బాగుంది.
చాలా స్పష్టత ఉన్నటువంటి పరిస్థితి. మేము ఒకటే అంటున్నాం, ఇవాళ సాంప్రదాయాల పట్ల ఎక్కువ విలువలను ప్రదర్శించి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి జాతీయ బీజేపీ ప్రభుత్వం సాంప్రదాయ వ్యవసాయ విధానాన్ని ఖతం చేసే పనికి ఎందుకు ఉన్నది? సాంప్రదాయ వ్యవసాయ విధానం లేకుండా చేసి ఇవాళ కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి చట్టాలను తీసుకురావడంతో పాటు ఆ విధానాల వైపు ఎందుకు మొగ్గు చూపుతుందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా దాని మీదనే చర్చ జరుగుతున్నటువంటి స్థితి ఉంది. కేసీఆర్ గారు ఇవాళ రైతుల పక్షాన మాట్లాడే ముందు 2 విషయాలకు కేసీఆర్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇవాళ అగ్రికల్చర్ చట్టాలను వ్యతిరేకించి బంద్లో పాల్గొన్నట్టు ఆయన ఇవాళ ఈ సంవత్సరంన్నర నుంచి ఎందుకు నోరు మోసుకొని కూర్చున్నాడు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఎప్పుడైతే ఇవాళ తన ఒక దగ్గర ఓడిపోయి తన కింద నీళ్లు వచ్చినాయో ఇవాళ వెంటనే రైతులు గుర్తొచ్చినటువంటి స్థితి ఉందా? ప్రెస్ మీట్ పెడదాం అనేటటువంటి మాట ఇయాలనే గుర్తొచ్చిందా? ఇప్పుడు నటిస్తున్నాడా లేకపోతే ఏదో పుట్టినట్టు చేస్తా ఈ సమస్య నుంచి బయటపడతా చాలా అనేటటువంటి విధానంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. దేవప్రసాద్ గారు లేదు. ఓకే, దేవప్రసాద్ గారు దీనిలో పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా? మొన్నటి వరకు బీజేపీకి నేను దగ్గర అన్న ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హుజురాబాద్ ఎలక్షన్స్ తర్వాత సడన్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని తిడుతూ వస్తున్నారు. అప్పట్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ధర్నా చేస్తా అన్నారు, తర్వాత మానేశారు, నరేంద్ర మోడీని కలిశారు, ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు కొద్దిమంది ఏమంటారంటే ఈటల రాజేందర్ గెలిచాడు, హుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈటల రాజేందర్ ఫోకస్ అవ్వడం ఇష్టం లేదు కేసీఆర్కు, అందుకనే ఆయన సడన్గా రంగంలోకి దిగారంటున్నారు. ఒకటి భరత్ గారు, దీనికి అంటే చాలా మంది భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ కు ఏదో లింక్ ఉంది, వాళ్ళిద్దరు కలిసిపోతున్నటువంటి ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఆ ప్రచారం అనేక సందర్భాల్లో వీగిపోయినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఒక ప్రత్యర్థులుగా మేము అనేక శాసనసభ ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, ప్రధాన ప్రత్యర్థులుగానే మా మధ్య పోటీ జరిగిందనేటువంటి మాట అందరికి కూడా తెలుసు. అసలు చివరికి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సీటు సిట్టింగ్ సీట్ లో రామచంద్రరావు గారిని ఓడించి కూడా టిఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యం తెలుసు. అట్లాగే హుజూర్ నగర్ కావచ్చు, లేకుంటే నాగార్జున సాగర్ కావచ్చు, వాళ్ళకు డిపాజిట్ కూడా రాకుండా చేసేటువంటి దానిలో ఎంత పాత్ర పోషించారో అందరికి తెలుసు. ఈటల రాజేందర్ గారి గెలుపును డైవర్ట్ చేయడం ఏంది, ఎట్లా గెలిచాడో ఆయన ఎన్నికలు తీసుకుంటే శాసనసభకు వస్తాడు. డైవర్ట్ చేసేందుకు మేము డైవర్ట్ చేయడం వల్ల ఆయన మన శాసనసభకు రాకుండా పోతాడా, ఎన్నికల్లో గెలవకుండా పోతాడా, అది ఇష్యూ కాదు. డెఫినెట్ గా ఈటల రాజేందర్ గారు గెలుచుకు ఆ గెలుపుకు సంబంధించి చర్చ కాదు. ఇక్కడ చర్చ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తంగా కూడా రైతులందరూ కూడా రోడ్ల మీదకి మొత్తంగా కూడా వస్తారు. ఇది రాబోయే కాలంలో ఒక పెద్ద తీవ్రమైనటువంటి సంక్షోభంగా రాబోతున్నది భరత్ గారు. నిన్న కేంద్ర మంత్రి గారు ఒకటి మాట్లాడుతూ చేసినటువంటి వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. మా దగ్గర 280 కోట్లు ధాన్యం. బట్ దీనిలో రాజకీయ ఆలోచన లేదా? మొన్నటి వరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాస్ట్ 1 year గా మాట్లాడలేదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ 1 year మాట్లాడకుండా ఎప్పుడు కూడా మాట్లాడకుండా మొన్న 4 నెలలుగా హుజురాబాద్ వేదికగానే ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి. దుబ్బాక ఎన్నికప్పుడు జరిగింది, జిహెచ్ఎంసీ ఎన్నికప్పుడు జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది, శాసనసభ ఎన్నికల్లో జరిగింది, శాసన మండలి ఎన్నికల్లో జరిగింది. అసలు మొత్తంగా ఈ 3 ఏళ్లలో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద మేము మాట్లాడలేదు. ఒక ఫెడరల్ వ్యవస్థలో భాగంగా కొన్ని సందర్భాల్లో మేము భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి కొన్ని బిల్లులకు కావచ్చు, లేకుంటే రాష్ట్రపతికి కావచ్చు, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మద్దతు ఇచ్చడం తప్ప అదేదో మేము ఇద్దరం కలవడానికి వారి విధానాలతో మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఏదన్నా సందర్భంలో ఢిల్లీ వెళ్ళి మళ్ళీ మోడీని కలిసి లేకపోతే అమిత్ షాని కలిసి మళ్ళీ మాట చేంజ్ చేయడానికి గ్యారంటీ ఏంటి? మళ్ళీ మాట చేంజ్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు బెల్లనాయక్ గారు ఒకటి అన్నారు, రైతు చట్టాల గురించి గతంలో ఆందోళన చేశారన్నారు, ఒకరోజు ప్రొటెస్ట్ చేశారు, తర్వాత సంవత్సరంన్నరగా మీరు చేసింది ఏం లేదు, ఏం సపోర్ట్ నిలవకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము ధర్నాలు చేస్తామనడం వెనుక ఏంటి ఔచిత్యం అడుగుతున్నారు. బెల్లనాయక్ గారికి అటువంటి ఆరోపణ చేయడంలో అది నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే
మేము రైతులకు సంబంధించినటువంటి చట్టాల మీద చాలా స్పష్టంగా ఈ రైతు చట్టాల్లో రైతులు కోరుకున్న విధంగా ఇందులో పూర్తిగా మార్పులు రావాలని అటు లోకసభలోను రాజ్యసభలోను మాకు సంబంధించినటువంటి మా పార్లమెంటరీ నేత కావచ్చు, మా కేశవరావు కావచ్చు, ఇక్కడ రామానాగేశ్వరరావు కావచ్చు, ఇద్దరు కూడా ఆ చర్చ సందర్భంగా మా పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము నిరసనగా మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన జరిపినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత మేము ఈ చట్టాలు సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ చట్టాల్లో పలు మార్పులు రావాలని మేము చెప్తూనే ఉన్నాం. మా స్టాండ్ లో మార్పు లేదు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని డిబేట్లలో కావచ్చు, లేకుంటే మా పార్టీకి సంబంధించినటువంటి వేదికల మీద కావచ్చు, ఈ రైతు చట్టాలు దుర్మార్గంగా తెస్తున్నారనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో మేము కేవలం చెప్పాము. ఇప్పుడు దాని ఫలితాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయి. భరత్ గారు, ఈ రైతు చట్టాల్లో పెట్టినటువంటి అనేక అంశాల్లో భాగంగానే ఇలా మొత్తం ఇలా రైతు వ్యవస్థలంతా కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము చెప్పుడు కాదు, సత్యపాల్ మాలిక్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గవర్నరే నిన్న ఏం మాట్లాడిండో మనం చాలా స్పష్టంగా చూసాం. వాళ్ళ కేంద్ర మంత్రి ఒక చాలా 280 టన్నులు మా దగ్గర ఉన్నాయి, మేము ఏం చేసుకోవాలని మమ్మల్ని ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్, ఇప్పటికిప్పుడు మీరు వరి కాకుండా వేరే పంటలు వేసుకోమంటే 60-70 లక్షల ఎకరాల్లో ఇప్పటికిప్పుడు మీరు విత్తనాలు ఎక్కడ సప్లై చేస్తారు, ఏ విధంగా సప్లై చేస్తారు? భరత్ గారు, మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రైతుల్ని బలవంతంగా మీరు ఇదే పంట వేయాలని చెప్పాము. ఎందుకంటే మార్కెటింగ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ విధానాల వల్ల ఈ పరిస్థితి ఎదురు రాబోతుంది. కాబట్టి మనం ప్రిపేర్ గా ఉండాలనేటువంటి ఒక విధానాన్ని తీసుకుంటుంది తప్ప రైతులకి మేము ఇప్పుడున్న పంటంతా కూడా కొనే ప్రయత్నం చేస్తాం. బెల్లనాయక్ గారు చెప్పినట్టు రేపు యాసంగి పంటకు సంబంధించి కూడా, ఎందుకంటే ఇంకా పంట కొద్దిగా టైం పడుతుంది. ఒక వైపు అయితే మేము ఎడ్యుకేటివ్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. రైతులు లాభపడేటువంటి హార్టికల్చర్ వైపు, పామాయిల్ వైపు, పామాయిల్ సంబంధించినటువంటి కూడా సబ్సిడీల రూపంలో కొంత సాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కందులు కావచ్చు, మిగతాయి వాటి కావచ్చు, కొంత చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే సాయిల్ కు కొన్ని మా దగ్గర తెలంగాణలో ఏంటంటే వరి తప్ప ఇంకొకటి పండినటువంటి పరిస్థితి ఉంటుంది నీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో. కాబట్టి దాన్ని ఎటువంటి వైపుగా చేయాలి అనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. రైతుల పక్షాన ఉంటాం. ఒకవేళ యాసంగిలో వచ్చేటటువంటి పంటలు రైతులకు ఇబ్బంది కాకుండా ఎట్లా దాన్ని మార్కెటింగ్ చేయాలనేటువంటి అంశంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్ని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయాలి. ఒక సుదీర్ఘ కాలంగా అది కాంగ్రెస్ పార్టీ అయినా, గతంలో ఉన్నటువంటి ఇంకొక అలయన్స్ పార్టీ అయినా, మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది. ఈ ప్రభుత్వం ఎందుకు ప్రొక్యూర్మెంట్ చెయ్యదు, కొనరా అనేటువంటి విషయాన్ని చెప్పాలి. పైగా రైతులందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ మిగులు బడ్జెట్ అంటారు, మీరే కొనొచ్చు కదా. కేంద్రం కొనకపోతే మిగులు రాష్ట్రం మిగులు బడ్జెట్ అంటారు, మీరే కొనొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎత్తేస్తే ఏం చేయాలని ఆలోచిస్తాం కదా, డెఫినెట్ గా ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచించాం? మా రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద నిర్ణయం తీసుకుంటాం. చెప్తున్నారు మీరు, ఆలోచన లేదు. ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. డెఫినెట్ గా బెల్లనాయక్ అన్నట్టు రైతుల పట్ల డెఫినెట్ గా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కొనమనే చెప్తున్నారు, ప్రజల్లో తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితిలో కొనమనే చెప్తున్నారు, ఇంకా ప్రకటించేదే ఉంది, కొనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ద్వంద్వ విధానాలు కనబడతా ఉన్నాయి భరత్ గారు. ఒకవైపు డిబేట్ లోనేమో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకుంటే బండి సంజయ్ కావచ్చు, మేము వాళ్ళు ఏమంటున్నారు, రైతులకు అందరూ మీరు పంట వేసుకోండి అని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. మేము మెడల్ వంచి మొత్తం తీసుకొస్తామని అంటా ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే మోడీ మెడల్ వస్తారా, లేకుంటే కేంద్ర మెడల్ వస్తారా, ఎవరి మెడల్ వంచి మొత్తం ఈ ఉత్పత్తిని కొంటారో చెప్పండి అని మేము చేస్తున్నాం. భరత్ గారు, బెల్లనాయక్ గారు ఏదో ఇంటర్ఫేర్ అవుతున్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు భరత్ గారు ఒక పాయింట్ ఏంటంటే ఈ చర్చ రైతులకు సంబంధించినటువంటి చర్చ రాజకీయ కోణం కాకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నా కోరిక. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ఓట్లు అవసరం అవుతాయి, ఎంత బియ్యం అవసరం అవుతాయి, ఎన్ని కందులు అవసరం అవుతాయి, ఎన్ని పెసర్లు అవసరం అవుతాయి, ఎన్ని గోధుమలు అవసరం అవుతాయి, ఏ రాష్ట్రంలో ఎంత యూసేజ్ ఉన్నది, మనకి ఇయర్లీ ఎంత కాబోతున్నది,
మన ఇయర్ కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్ ఎంత స్టోరేజ్ చేసుకోవాలి, ఎంత ప్రోడక్ట్ మన దగ్గర పండినటువంటి వాటిని పండ్లు కానీ నిజానికి ఈ విషయంలో చెప్పాలంటే మీరు ఒకటి చెప్పాలంటే 4 సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. 4 సంవత్సరాలకు పైబడి ఆహార ధాన్యాల నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఏమంటారంటే సరే రాజకీయాలు పక్కన పెడితే పామాయిల్ సాగు చేయాలంటారు. మనం ఇప్పుడు మన రేట్లు నూనెల ధరలు ఎట్లా చూసారు, లీటర్ 160-170 రూపాయలు ఉంది సన్ఫ్లవర్ ఆయిల్. భరత్ గారు అన్ని రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర 4 సంవత్సరాల ఆహార ధాన్యాలు స్టోరేజ్ లేవు. అన్ని రకాల ప్రోడక్ట్స్ లేవు. గోధుమలు ఉన్నాయి, బియ్యం ఉన్నది, చక్కెర ఉంది. షుగర్ లేదండి, చక్కెర కూడా దిగుమతి చేసుకుంటున్నాం మనం. లేదు షుగర్ కేన్ లేదండి, షుగర్ కేన్ మనం వాళ్ళ దగ్గర నిల్వలు పెరిగిపోయినాయి. పోయిన సంవత్సరం డిసెంబర్ లో దాదాపు 2,75,000 మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ చేసుకున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇక్కడ చక్కెరను పక్కన పెట్టి నేనేమంటున్నానంటే ఒక సైంటిఫిక్ విధానము కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి విధానాన్ని పాడు చేయకుండా పాజిటివ్ దృక్పథం రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అక్కడే ఉంది. ఇప్పుడు ఎక్కడ సమస్య ఏర్పడుతుందంటే దీన్ని ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు సేకరించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటే ఉంది. మీరు ఒక మాట అడిగారు, అసలు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కొనవని. రాష్ట్ర ప్రభుత్వాలు స్టోరేజ్ ట్యాంక్స్ ఉండవండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే FCI నుంచే మళ్ళీ రాష్ట్రాలకు అమ్ముతారు వాటిని. ఇప్పుడు తినే ఆహార ధాన్యాలు కూడా మళ్ళీ రాష్ట్రాలకు వస్తాయి. అదే విధంగా ఒకవేళ ఎక్కువ ఉంటే విదేశాలకు కూడా కేంద్రం నుంచే పోతుంది. విదేశాలకు కూడా కేంద్రం నుంచే పోతుంది. మన దగ్గర ఆ విధానం మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ దీనిలో నుంచి వెనక్కి తగ్గదాల్చుకున్నది కాబట్టి ఇవాళ ఈ మార్పులు ఈ గొడవలన్నీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెల్లమెల్లగా దీనికి కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెప్పేటటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్నటువంటి చాలా పెద్ద కాన్స్పిరసీ దీని వెనకాల జరుగుతుంది అనేది మేము చెప్తున్నది మొదటి నుంచి. అది ఇవాళ ఎట్లా రెక్టిఫై చేసుకోగలం? ఇవాళ దానివల్ల నష్టపోయేటటువంటిది భారతదేశంలో దాదాపు 130 కోట్ల మంది జనం ఉంటారు మనకు తెలుసు. ఒక్కసారి కనుక కరువు మొదలై ఇప్పుడు 2012 నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి, దేశం అంతా పంటలు పడుతున్నాయి. 2012 తర్వాత 14-15 వచ్చింది. 14-15 2 సంవత్సరాలు డ్రాట్ ఇయర్స్ చాలా తక్కువ అండి. కొన్ని ఏరియాస్ మొత్తం దేశం అంతా రాలేదు. 2012 తర్వాత కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి. ఒక దగ్గర ఎక్కువ పడుతున్నాయి, ఒక దగ్గర తక్కువ పడుతున్నాయి, కానీ ఓవరాల్ మంచి పంటలు పండుతున్నాయి. ఒక్కసారి 5 ఇయర్స్ కనుక మనకు వచ్చిందనుకో మన దేశాన్ని అన్నం పెట్టినప్పుడు దొరకడు. కాబట్టి ఇంతకు ముందు మనం 5 సంవత్సరాల స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం. 5 నుంచి 10 సంవత్సరాల స్టోరేజ్ కి దానికి పెంచుకునేటటువంటి పద్ధతిలో ఎట్లా చేయాలనేది ఆలోచించుకోవాలి. కానీ రైతులు పంటలు పండియొద్దు, రైతులు ఆపేయాలి, పంటలు పండిస్తే కొనము, ఇది కొనుక్కుంటే మీరు దిక్కున ప్రత్యామ్నాయ పంటల్లో అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యామ్నాయ పంటలు మీరు వ్యతిరేకిస్తున్నారా? పామాయిల్ ఉంది, వేరే దేశాల నుంచి మనం ఇప్పుడు కేసీఆర్ అంటున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం పామాయిల్ నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా పెద్ద ఎత్తున సాగు చేయాలనుకుంటుంది. మనం వేరే దేశాల నుంచి పామాయిల్ అనువైన వాతావరణం ఉంది కదా. పామాయిల్ అనువైన వాతావరణం ఉంది కదా. ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. ఎక్కడ ఏ పంటలు ఆసాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 1-2 లక్షల ఎకరాల కోట్ల సంబంధించినటువంటి భూములకు కేసీఆర్ గారు సర్వే చేసి భూసార పరీక్షలు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసిన సందర్భం ఉందా? ఏ భూమిలో ఏం పడుతుంది అనేటటువంటి విషయంలో ఈ ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టత ఉందా? ఆయన పత్తి బండి అండి అన్నాడు, పత్తి బండితో కొనలేదు. మిర్చి బండి అని అన్నాడు, మిర్చి బండితో కొనలేదు. కందులు బండి అన్నాడు, కందులు బండితో కొనలేదు. పెసలు బండి అని అన్నాడు, పెసలు బండితో కొనలేదు. మక్కల బండి అని అన్నాడు, మక్కల బండితో కొనలేదు. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ మెథడాలజీ లేకుండా ఆ రోజు ఏది గుర్తొస్తుంది మాట్లాడితే ఎట్లా భరత్ గారు? అందుకనే అంటున్నా, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. విత్ ద సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వంతో మీ రాజకీయాలు ఉంటే మిగతా వాటి మీద రాజకీయాలు మాట్లాడండి, కానీ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు నేను బీజేపీ మిత్రుల్ని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ మిత్రుల్ని కోరుతా ఉన్నాను. కేంద్రం రాష్ట్రం ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ ఉంది మనకు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాటిని పాలించడానికి ఉండేది అది కాదు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ పీపుల్. ప్రజలు మనకు పాలించే అవకాశం ఇచ్చారు, అందుకని మనం పాలిస్తున్నాం. 5 సంవత్సరాల తర్వాత ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు పాలిస్తారు. 5 years లో చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ప్రజలకు ఉంది. కాబట్టి వాళ్ళకు మనం బాగు చేయడం ఎట్లా అనేటటువంటి దృష్టికోణంతో పనిచేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఏ పంటను ఎట్లా తీసుకోగలం అనేటటువంటి విధానంలో ఒక పాజిటివ్ దృక్పథం పోవాలి. కానీ ఈ పంచాయతీలు పెట్టుకొని తిట్టుకుంటే ప్రజలు డైవర్ట్ చేసే స్కీమ్స్ ఏంటంటే నాకు అర్థం కాదు. రజనీ గారు,
రజనీ గారు, మీరు నితిన్ గడ్కరీది ఇవాళ ఒక వీడియో వచ్చింది. ఆయన ఏమంటారంటే 4 సంవత్సరాలకు పైబడి ఆహార ధాన్యాలు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున వరి ఉంది, గోధుమ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. రైతులు పంటలు మార్చే పరిస్థితి రావాలని మీ కేంద్రం అని చెప్తారు. రాష్ట్ర నాయకత్వం మీరు వరి వేయాల్సిందే, వరి వేయకపోతే ఊరేంటి అని మీరు క్వశ్చన్ చేస్తారు. ఒకటే స్టాండ్ కేంద్ర, ఒకటే స్టాండు జాతీయ బీజేపీ నాయకత్వం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? రాజకీయాల కోసం రైతులు బలి చేస్తారా? సార్ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు సార్. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేయలేదా సార్? వీళ్ళ దగ్గర ఎన్ని నిల్వలు ఉన్నాయి చెప్పమనండి. ఉన్న నిల్వలు ఎన్నంటే అసలు ఉన్న ప్రతి గింజ కూడా ఈ రోజు వరకు కొనుగోలు చేస్తే రేపు కూడా కొనుగోలు చేస్తాం. ఇక ముందు కొనుగోలు చేయం, మీరు గమనించాలి. ఇక ముందు కొనుగోలు చేయమని కృషి భవన్ నుంచి లెటర్ వచ్చినట్టు సీఎం చూపిస్తున్నారు. కృషి భవన్ నుంచి లెటర్ వచ్చినట్టు చూపిస్తున్నారు. సీఎం గారు చూపించారు, భరత్ గారు, బండి సంజయ్ గారు కూడా లెటర్ చూపించారు. ఎంఓయూ చేసుకున్నది ఏప్రిల్ 26 నాడు ఎంఓయూ చేసుకున్నటువంటి లెటర్ కూడా ఈ రోజు చూపించారు. అది జనవరి 31 వరకు కూడా కొనుగోలు చేస్తామన్నారు. వీళ్ళు అన్నారు కదా ఇంకా 5 లక్షల టన్నుల బియ్యం ఒడి మా దగ్గర ఉంది, అది కొనుగోలు చేయలేదు, మీరు పంపించండి, అసలు మీ దగ్గర ఉందా? ఇది ఒక డౌట్ కూడా ఉంది. డెఫినెట్ నిన్న కేసీఆర్ గారు అన్నారు 65 లక్షల ఎకరాలల్లో పంట పండించాము. సరే, ఈ రోజు అయితే మనకి చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. డెవలప్ అయినటువంటి టెక్నాలజీ ప్రకారం మన దగ్గర అంత పంట విస్తీర్ణంలో వరి పండింది అనేది ఒక డౌట్. అది వచ్చినటువంటి దాంట్లో ఇది ఉంది. తర్వాత ఇంకొకటి భరత్ గారు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఈ రోజు ఎందుకు వరి వస్తే ఉరి అని చెప్పేసి మాట్లాడి ఎన్నికల ముందు కూడా అదే రకంగా మాట్లాడి రైతాంగాన్ని అంత కన్ఫ్యూజ్ చేస్తున్నది ఎవరు ఇక్కడ? మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, కేసీఆర్ గారు. ఎందుకు కేసీఆర్ గారు మరి ఇదే ఫైటింగ్? మీరు అంటున్నారు కదా పార్లమెంట్ లో మేము మాట్లాడాలి, మా నాయకులు మాట్లాడాలి, మా బండి సంజయ్ గారు మాట్లాడాలి, తీసుకురావాలి, డెఫినెట్ గా మా బాధ్యత మేము గుర్తుంచుకుంటాము. అదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా. మేము వెళ్ళాము, కలిసాము, మాట్లాడాము అని అన్నారు వీళ్ళు. ప్రతి పార్లమెంట్ లో వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారండి? ఎప్పుడైనా అడిగారండి? తర్వాత ఇంకొకటి, కాళేశ్వరం మీద ఈ రోజు పెద్ద ఎత్తున వీళ్ళు వెచ్చించారండి, చాలా డబ్బులు వెచ్చించారు. తర్వాత ఈ రోజు ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి రాష్ట్రంగా మన తెలంగాణ ఉందని పలు సందర్భాలలో చెప్పారు. మరి ఎందుకు గోడౌన్స్ కట్టేయలేదు? కట్టేయడానికి మీరు కూడా కట్టేయచ్చు కదా. మీ దగ్గర కూడా మీ మార్కెటింగ్ శాఖ ద్వారా మీరు కూడా కట్టియొచ్చు. కట్టిస్తున్నట్లు కూడా ఆ మధ్యలో చెప్పారు. నిల్వలు చేసుకోవడానికి మేము కూడా కట్టిస్తున్నాం అన్నట్లు చెప్పారు. కరోనా టైంలో కూడా మా దగ్గర ఇన్ని రకాల గోడౌన్స్ ఉన్నాయి, మేము ఇంత వరి నిల్వ చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. మరి ఇప్పుడు ఆ వరి తీసుకొని మీరు ఎందుకు నిల్వ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు? తర్వాత మేము ఈ రోజు ఏమంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఓన్లీ అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక ఇదా అంటే వీళ్ళకి ఏం మాత్రం బాధ్యత లేదనేది ఒకటి. రెండోది సార్, ఈ రోజు మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, రైతాంగం పట్ల వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భరత్ గారు, ఇప్పుడు బల్లానాయక్ గారు చెప్పినట్లు చిత్తశుద్ధి ఉన్నట్లయితే రైతాంగాన్ని ముందు మోటివేట్ చేయాలి. అసలు తెలంగాణలో 2 కోట్ల వ్యవసాయ విస్తీర్ణం ఉందనుకుంటే ఉన్న దాంట్లో ఎక్కడ మనకి వరి మాత్రమే పండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి సార్. కొంచెం వర్షాధారము లేదా చెరువుల కింద ఉన్నటువంటి ప్రాంతాలలో తప్పకుండా వరి మాత్రమే పండుతుంది. మిగతా లెఫ్ట్ ఓవర్ ఏరియాలో తప్పకుండా మనము కమర్షియల్ క్రాప్స్ కి వెళ్ళొచ్చు. ఆ ప్రాంతాలు ఏవో మీరు సెగ్రిగేట్ చేశారా? ఆ ప్రాంతాలలో ఉన్న రైతాంగానికి మీరు ఏమైనా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టారా? అట్లా పెడుతున్నారు కదా, ఇప్పుడు పెడుతున్నారు కదా, లాస్ట్ 2 months గా పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు సార్, మీరు భరత్ గారు వ్యవసాయం ఇప్పుడు వేసుకోవాలి సార్. సిద్దిపేట కలెక్టర్ పెట్టారు, సిద్దిపేట కలెక్టర్ డీలర్లతో పెట్టారు విత్తనాలు అమ్మొద్దని. లేదు నేను ఏదంటున్నాను, వీళ్ళు ఒక ప్రిపరేటరీగా వాళ్ళ రైతాంగం యొక్క ఒక అవేర్నెస్ క్యాంప్స్ వీళ్ళు నిర్వహించలేదు, ఆ రకమైనటువంటి చేయలేదు. ఏమైనా సింపుల్ గా ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చిన భయం వల్ల ఏంది, బీజేపీ పార్టీ చాలా బలోపేతంగా ఉంది, ఇంత పెద్ద ఎత్తున మేము ఇన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అంటే అవి ప్రజలలో మాత్రం చేరట్లేదు. ప్రజలలో మాత్రం వీళ్ళ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులు కానీ రైతాంగం కానీ, మీరు రుణమాఫీ అన్నారు ఇవ్వలేదు, అది రైతాంగం స్పష్టంగా ఈ రోజు కనిపించింది. తర్వాత ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలంగా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు 100,000 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది చాలా విస్తృతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు పొందుతుంది. దీన్ని బ్రేక్ డౌన్ చేయాలి. అందుకే వరుస ప్రెస్ మీట్లు మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు సంవత్సరం నుండి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి నాయకుడు ఒక ప్లీనరీలో మాట్లాడారు తప్ప అంతకు ముందు వరకు కూడా మనం చాలా సందర్భాల్లో అసలు ప్రెస్ మీట్లు లేవు.
ఎప్పుడైతే హుజురాబాద్ ఎన్నికలు వచ్చేసినాయో కంగు తిన్నటువంటి ఒకటి సరే ఇది ఒకటి చెప్పండి. ఇప్పుడు యాసంగిలో ఇప్పుడు రబీలో వరి వేసుకోవాలా వద్దా? కేంద్రం క్లారిటీ ఇస్తుందా? మీ భారత్ టీవీ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నాను భరత్ గారు, తప్పకుండా వరి వేసుకున్న ప్రతి రైతు యొక్క అకార్డింగ్ మనం చెప్పాం మళ్ళీ కూడా రా రైస్ కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మేము మా అప్పీల్ మేము చేస్తాం, తప్పకుండా కొనుగోలు చేయిస్తాం. నేను చెప్తున్నాను ఒక అధికార దేవిప్రసాద్ గారు బాధ్యత తీసుకుంటా వరి కొనుగోలు చేయిస్తామంటారు. ఇక్కడే మెలుకుంది. మేము రా రైస్ కొంటాం అనేటువంటి చెప్పడం వెనకలే తెలంగాణ ప్రాంతంలో పంటేటువంటి పంటను నిరాకరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని భారతీయ జనతా పార్టీ ఎంచుకున్నది అనేటువంటిది అర్థమైతా ఉంది. కాబట్టి ఇలా రా రైస్ పేరు మీద అంటే ఇక్కడ యాసంగిలో పండేటువంటి పంట మీద ఇంత అవగాహన ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఆ ఎండ ఉష్ణోగ్రతకు సంబంధించి కావచ్చు, లేకుంటే బియ్యం చేయడం వల్ల వాటి నూకలు పోయి దాదాపుగా రైతుకు చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి డెఫినెట్ గా బాయిల్డ్ రైస్ గా మారుతుంది. ఇదిగో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయి, కొత్త విధానం తీసుకొచ్చి మేము తీసుకోమని చెప్పి ఇవాళ మాకు 280 లక్షల టన్నులు ఉన్నాయి, 4 ఏళ్ళకి సరిపోతాయి. బెల్లనాయక్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇలా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి నిలువలు పెట్టుకోవాలని చెప్పి గత కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా పాటించాయి. ఇలా గోడౌన్లు మీకు లేవా అంటే ఎఫ్సిఐ గోడౌన్లు ఉంటాయి. ప్రొక్యూర్మెంట్ చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, తర్వాత దాన్ని నిల్వ చేయడం అనేటువంటి బాధ్యత ఎఫ్సిఐ అని స్టేట్ గవర్నమెంట్ కి అప్పచెప్పండి. మీరు 1 tax 1 nation అంటారు, మొత్తం ఏకీకరణ చేసి ఎఫ్సిఐ మాత్రం రైతుల గురించి మాట్లాడతామని చెప్తారా? అంటే ఇలా గోడౌన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయా? ఇచ్చేది. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం గతంలో ఉండేటువంటి సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలుగా తెలంగాణ ప్రభుత్వంగా ఇలా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దాని విషయంలో మాట్లాడకుండా మేము రా రైస్ కొంటాం ఏదో కొంటామని చెప్పి ఇప్పుడు మెలుకలు చెప్పి ఇలా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి పని చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఇలా తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రకటిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇలా రైతుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతకు ముందు బెల్లనాయక్ గారు చెప్పినట్టు కానీ లేకుంటే అక్క చెప్పినట్టు కానీ ఒక రైతులకు సంబంధించినటువంటి ఇలా దేశవ్యాప్తంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ పంటలు పండుతాయి, ఆ పంటలకు అవసరమైనటువంటి నేపథ్యం ఏంటనేటువంటి విషయంలో డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తే తప్ప రైతుల్లో విశ్వాసం వచ్చేటువంటి లేదు. మేము కొనమని మీరు ఇవాళ ప్రకటిస్తే ఇప్పుడు ఒకటి దేవిప్రసాద్ గారు మీరు గతంలో పత్తి వేయమన్నప్పుడు పత్తి కొనుగోలు విషయంలో అప్పుడు మీరు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేట్ చేయలేదు. మిర్చి వేయొద్దన్నారు, వరి వేయొద్దంటారు, మక్కలు వేయొద్దంటారు. ఇన్ని పంటలు వేయొద్దంటే మిర్చి వేయొద్దన్నారు, మక్కలు వేయొద్దన్నారు, వరి వేయొద్దన్నారు, ఎర్రజొన్నలు వేయొద్దన్నారు. ఏ పంట వేసుకోవాలి రైతు? ఇన్ని పంటలు వేయొద్దని చెప్తే రెగ్యులేటెడ్ అగ్రికల్చరల్ విధానం పాటించాలనేటువంటి కొంత ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే ఈ సాంప్రదాయమైనటువంటి పంటలు పండించేటువంటి రైతులు క్రాప్ ప్యాటర్న్ కు ఒప్పుకోవడం లేదనేటువంటి విషయం వాస్తవం. చాలా మంది కూడా ఇప్పుడు పామాయిల్ 5 సంవత్సరాలకు ఆదాయం వస్తుంది, ఎవరి 6 months కు వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతామనేటువంటి ఒక ఆవేదన రైతులు ఉంటుంది. కాబట్టి ఎవరి 6 months కు వాళ్ళకి అవసరమైనటువంటి సబ్సిడీలు రియంబర్స్మెంట్ చేయాల్సిన అందుకే ఇలా పామాయిల్ కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఈ రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చాలా స్టాండ్ క్లియర్ గా ఉంది. రైతులు వేసేటువంటి పంటలంతా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించేటువంటి ఒక పోరాటానికి ఇలా మేము ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా రైతుల్ని ఒకవేళ కేంద్రం తృణీకరించి ఇంకా ఇట్లే ప్రవర్తిస్తే రైతులకు సంబంధించినటువంటి రెస్క్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి విషయం మీద కూడా తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని రైతుల పక్షాన నిలుస్తామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. భరత్ జీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతులకు 2500 క్వింటాల్ వడ్డుకుంటా ఉన్నది. 1960 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ప్రైజ్ ఇస్తే అప్పుడు ఏం చేస్తున్నారు రైతులు? దొడ్డు సన్నొడ్లు ఏమంటే సన్నయ్య ఎత్తారు ప్రభుత్వం మొత్తం కొన్న తర్వాత. తెలంగాణ ప్రభుత్వం అట్లా సపోర్ట్ దిగవచ్చు.
రెండోది భారతదేశంలో ఎక్కడ రైతు బంధు లేదంటారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి ఒకటేసారి ఇస్తుంది. మనమన్నా 5,000 ఇస్తున్నాం. రాజీవ్ రైతు బంధు పేరు మీద ఒకటేసారి 10,000 ఇచ్చేస్తున్నారు. 2 సార్లు కాదు. పెండను కొంటారు, 2 రూపాయల కిలో చొప్పున పెండను కొని దాన్ని ఆగ్రో చేసి 20 రూపాయలకు 10 కేజీల చొప్పున అమ్ముతున్నారు రైతులకు. కాబట్టి మనకంటే అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి చెప్పండి, టీం పోయి స్టడీ చేసి రండి. రెండోది రైస్, ఒక్క మాట దేశంలో రైతు బంధు లాంటి స్కీమ్ మొదలుపెట్టింది టీఆర్ఎస్ కదా. రైతు బంధు లాంటి స్కీమ్ దేశంలో మొదలుపెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంటే కదా ఫస్ట్. టీఆర్ఎస్ మొదలు పెట్టక ముందే మొదలు పెట్టారు వాళ్ళు. లేదు మీరు ఛత్తీస్గఢ్ లేదు భూపేష్ బాగల్ 2000 ఒక్క నిమిషం బెల్లనాయక్ గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది 2018 డిసెంబర్. 2017 జూన్ నుంచే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2017 జూన్ నుంచే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతవరకు బీజేపీ గవర్నమెంట్ ఉండేది. ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే స్టార్ట్ చేసి మొదలు పెట్టింది అంటున్నాను నేను. బట్ అంత 1 ఇయర్ ముందే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అవును, నేను దాన్ని కాదనట్లేదన్నా. నేను వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ కూడా మేము చేయట్లేదు ప్రపంచంలో, మేమేం చేస్తున్నాం అనే మాట అంటే ఆ మాట చెప్తున్నాను నేను. రెండోది వీళ్ళ లెక్క పోడు భూములకు, ఫారెస్ట్ అదేది పంటలు పండని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు కాదు కదా. ప్రతిదీ ప్రాపర్ యూసేజ్ పద్ధతిలో ఇస్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, సరే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని చెప్పడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అక్కడ బండి ప్రతి బెల్లనాయక్ గారు ఒక పాయింట్ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అక్కడ కేంద్రం ఇస్తున్న మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ఇస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింటే. దాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ఒక వాల్యూడ్ పాయింట్ ఉంది ఇందులో. ఇక్కడ 2,500 కనుక మనం ఇస్తే సన్న బియ్యమే పండిస్తారు మన రైతులు అంటున్నా నేను. దొడ్డు బియ్యం ఎందుకు పండిస్తారు? సన్న బియ్యం రైతు ప్రభుత్వం కొంటాంటుంది. FCI ప్రభుత్వం 22 కనీసం అదే 2,200కు కనీసం 2,000కు మేము కొంటాం గ్యారంటీగా అని చెప్పండి. సన్న బియ్యం ఇప్పుడు 500 కాంపెన్సేషన్ చేసిరనుకోండి, ఇప్పుడు తేడా ఏముంటది? దొడ్డోట్లు అయితే కింటా 40 బస్తాలు పండుతాయి. ఓకే, 40 క్వింటాలు పండుతాయి, 30 క్వింటాలు పండుతాయి. సన్నోట్లు అయితే 20 క్వింటాలు పడతాయి. 10 క్వింటాలు రైతుకు లాస్ ఉంటుంది. ఈ 10 క్వింటాల తేడాను మనం 5,000 రూపాయలు దానికి 500 రూపాయల నుంచి కాంపెన్సేట్ చేసినాం అనుకోండి, రైతు ఇదే పండిస్తారు కదా. రైతులు కాంపెన్సేట్ చేసే బాధ్యతను అటు కేంద్రం సగం ఇటు రాష్ట్రం దగ్గర తీసుకుంటే పంచాయతీ పోతుంది కదా. రైతులు టార్చర్ పెడుతున్నట్టున్నా నేను. ఆ టార్చర్ పెట్టాల్సిన అవసరం రాదు కదా. అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలే కదా. కేంద్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు తల్లి. ప్రాబ్లం ఏమన్నది కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రం 25 రూపాయలు డైరెక్ట్ మనం పెట్రోల్ డీజిల్ నుంచి వసూలు చేస్తున్నాం. పాయింట్ భరత్ గారు, ఇప్పుడు రైస్ ను ఆల్టర్నేట్ యూసేజ్ ఇథనాల్ తయారు చేయడానికి వాడతాడు. ఇథనాలకు సంబంధించినటువంటి పనిని మన ప్రభుత్వం ఎందుకు, చాలా తెలివైన ప్రభుత్వం అని అంటున్నాం కదా, ఎందుకు మొదలు పెట్టలేదు? ఛత్తీస్గఢ్ లో 2 మిల్లులు ఈ సంవత్సరం నుంచి ఎగ్జిక్యూట్ వస్తున్నాయి. 65 మిల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇథనాల్ సంబంధించి. మరి మన దగ్గర ఎందుకు కావట్లేదు? మన దగ్గర ఎందుకు మొదలు కాలేదు? మనం అడిషనల్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ అన్నారు దుబ్బాక ఎలక్షన్స్ ముందు 100-150 సన్న బియ్యంకు అడిషనల్ గా ఇస్తా అన్నారు, కానీ మాట తప్పారు, ఇవ్వలేదు. భరత్ గారు, రేపు సమ్మర్ లో కరెంటు తగ్గుతుంది. ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళు పంచాయతీ తెంపకపోవడం వల్ల మనకు జల విద్యుత్ రానటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి స్కేర్ సిటీ ఆఫ్ పవర్ వస్తుందంటే మనం వరి పంట వేస్తే స్కేర్ సిటీ ఆఫ్ పవర్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేటటువంటి ప్రయత్నం, రైతుల్ని ఈ పంటలు వాటర్ దిగుబడి, వాటర్ ఎక్కువ వాడకుండా కరెంట్ తక్కువ వాడేటటువంటి పంటల వైపు నెట్టేటటువంటి కుట్ర చేస్తున్నది. ఇది వాస్తవం. దేవిప్రసాద్ గారు ఇప్పుడు బెల్లనాయక్ గారు చెప్పినట్టు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు దొడ్డు ఏదైతే యాసంగిలో పండించేటువంటి పంట, వానాకాలంలో పండించేటువంటి పంట, సన్నాలు వేస్తే ఏమైపోయిందంటే ఒక రైతుకు దాదాపుగా 20 క్వింటాలకు సంబంధించినటువంటి డిఫరెన్షియేట్ ఒక ఎకరంలోనే వస్తా ఉంది. అంటే ఒక ఎకరానికి సంబంధించి సన్న రేటుకు దొడ్డు దానికి బియ్యానికి మధ్య పెద్దగా ఎక్కువగా రేటు లేదు. ప్రభుత్వం మొత్తం భరించాలంటే చాలా ఆర్థిక పరిష్కరించాలంటే ఏం చేస్తారనేటువంటి ఒక స్పష్టత ఉండాలి కదా. పండించొద్దు,
నేను ఏమంటున్నా భరత్ గారు, పాలబయలు రైస్ మాకు వద్దన్నప్పుడు రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తారు? దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి? మ్యాచింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము కొనలేము రైతుల కంటే, రేపు మాకునే రెండు ఇవాళ పెట్రోల్ మీద లేకుంటే అలకాల మీద, ఈ రెండు తప్పించి రాష్ట్రాలకు వేరే ఏమున్నాయి భరత్ గారు? అంటే మొత్తంగా కూడా ఆర్థికపరమైనటువంటి దిగ్బంధనాలు విధించి రైతులకు కానీ వేరే వర్గాలకు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు అందకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో రైతులకు ఎటువంటి సహాయం చేయకుండా ఆర్థిక దిగ్బంధనాలు భరత్ గారు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. రేపు ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకొచ్చి రేపు మొత్తంగా కూడా దాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుకు సంబంధించినటువంటి బిల్లులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏమైందంటే రాష్ట్రాలను ఫెడరల్ స్ఫూర్తి నుంచి పూర్తిగా దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సార్ వీళ్ళు 2018 మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో కూడా వీళ్ళు స్పష్టంగా 5,000 కోట్ల రూపాయలతోని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా వినండి అన్న, మీ కమిటీ ఏంటిపోయింది? మీరు వేసిన కమిటీ ఏంటిపోయింది? మీరు ఎందుకు మద్దతు? మీ బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు మీరు చేస్తున్నది స్పష్టంగా ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. మీరు థర్మల్ దాని నుండి తప్పించుకోవడానికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం రజనీ గారు. వీళ్ళ బాధ్యత లేదా సార్? నేను అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తప్పకుండా ఉంటుంది, ప్రతిజ్ఞ తీసుకునే విధంగా. మీ బాధ్యత ఏంటి? మీరెందుకు స్పష్టంగా చెప్పట్లేరు? మేము కూడా ఇది మీ బాధ్యత మీరు విస్మరించకుండా చెప్పాలి. మేము ఇది చేస్తాం, రైతులకు మేము ఇంత కాంపెన్సేట్ ఇస్తాం, లేదా ఇంత ఎంఎస్పీ మేము కూడా ఇస్తాం, లేదా మేము ఈ రకమైన థ్యాంక్ యూ రజనీ గారు, దేవిప్రసాద్ గారు, బెల్లెనాయక్ గారు. రాజకీయాలు ఎలా ఉన్నా రెండు ప్రభుత్వాల బాధ్యత ఇది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రబీ సీజన్లో వరి వేయాలా వద్దా, వేయకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే వాటర్ చాలా సఫిషియెంట్గా ఉంది, వర్షాలు బాగున్నాయి, ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, పవర్ ఉంది. అయినా సరే రైతులు ఏ పంట వేసుకొని పరిస్థితి రాకూడదు, రైతుకు గిట్టుబాటు ధర రావాలి. రాబోయే కొద్ది రోజుల్లోనే రెండు ప్రభుత్వాలు అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్. రేపటి బిగ్ డిబేట్లో మరోసారి కలుద్దాం.